పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో అటవీ ఉత్పత్తులను నెత్తిన పెట్టుకుని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన రైతులు ఆందోళన చేపట్టారు. గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని ర్యాలీ నిర్వహించారు. గిరిజనులు సేకరించిన చింతపండు జీసీసీ ద్వారా 60 రూపాయలకు కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదు, అందులో భాగంగానే అటవీ ఉత్పత్తులు సేకరణ జరుగుతున్నప్పుడు అటవీ హక్కుల చట్టం ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఆ యంత్రాంగం కూడా ఈ అటవీ ఉత్పత్తులు సేకరణ ఏదైతే ఉందో జీసీసీ కొనుగోలు చేయక ఇటు ప్రైవేటు మార్కెట్లు అమ్ముకోవడానికి తీసుకొస్తే ఫారెస్ట్ అధికారులు వేధింపులు ఈ భయభ్రాంతులకు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్మించాలి. ఏదైనా శ్రమకు తగ్గ ఫలితం గిరిజనులకి అటవీ ఫలాశయాల నుండి దానికి తగినటువంటి గిట్టుబాటు ధరలు కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పంట చీపురు 60 రూపాయలకు కొనుగోలు చేయాలి. 60 రూపాయలకు కొనుగోలు చేయాలి. అవినాష్ సైడ్ కేజీ పసుపు 200 రూపాయలకు కొనుగోలు చేయాలి. కేజీ పసుపు 200 రూపాయలకు కొనుగోలు చేయాలి.